అందమ్మ. అయితే శరవణ తటాకంలోంచి వస్తానన్నారు. అందుకని గంగ విడిచిపెడితే హిమవత్పర్వత పాదాలలో శరవణ తటాకంలో పడి పైకి లేచి అమ్మ సంబంధంతో 5 భూతములతో సంబంధం ఉండి పరబ్రహ్మస్వరూపంగా. అందుకే ఆయన ఈ పృథివీ మీద ఎక్కడ ఉన్నా కొండల మీద ఉంటారు. మొట్టమొదట భూమి భరించింది. భూమి భరించింది కాబట్టి పృథివీ స్పర్శ. ఆపస్ నీరు గంగ భరించింది కాబట్టి నీటి స్పర్శ. తేజో అగ్ని తన యందు శివుని యొక్క తేజస్సుని నిక్షిప్తం చేశాడు కాబట్టి అగ్నిస్పర్శ. పృథివీ ఆపస్ తేజో వాయువు యొక్క సహాయంతో అగ్ని గంగ యందు ప్రవేశపెట్టాడు కాబట్టి వాయుస్పర్శ. చిట్ట చివర శరవణ తటాకంలోకి గంగ మళ్ళీ వాయు సహాయంతోనే విసిరింది కాబట్టి వాయుస్పర్శ. ఆకాశంలా అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుని యొక్క తేజస్సులోంచి వచ్చాడు కాబట్టి ఆకాశ స్పర్శ. పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశ పంచభూత స్పర్శ చేత నేను పరబ్రహ్మతత్వాన్నని చెప్పడానికి కొండ మీద కూర్చున్నటువంటి స్వామి స్వరూపమైనటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు.